చేప పిల్ల పట్టుబడి అయితే పట్టడం అయితే జరుగుతుందండి. సో చేప పిల్ల మన సైజ్ విషయానికి వచ్చేసరికి 5-6 అంగుళాల సైజ్ అయితే మనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రేపొద్దు మీకు ఎవరికైనా చేపలు కావాలి 4 కానుండి అయితే నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. ప్రతి ఒక్క రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది. సో అక్కడ నుంచి అయితే మీరు రివ్యూస్ చూసి మన దగ్గర చేపలు అయితే తీసుకెళ్ళొచ్చు. సో మన కస్టమర్తో కూడా మాట్లాడాం. ఆయన ఒకసారి వేసుకెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేసుకెళ్తున్నారండి. సో మన దగ్గర వచ్చేసరికి నెంబరు అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. సో ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్త పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ మీరు చూడండి, నేను చెప్తాం కాదు. పట్టుకెళ్ళి అతను డబ్బులు ఇచ్చిన ఆయన అబద్ధాలు చెప్పరు కదా, ఎందుకంటే మనం అలా అయితే వేసి పంపించడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ అయితే మన స్టాండర్డ్స్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం అయితే వేసుకెళ్ళి అడిగినానంటే ఒకసారి ఈ వీడియో కూడా మన ఛానల్ ఇంకోసారి ఉంది. సో సార్ ఒకసారి హాయ్ చెప్పండి. సో హాయ్ సార్, ఒకసారి ఈ సార్తో కూడా ఇందాక మనం మాట్లాడటం అయితే జరిగింది. మళ్ళీ అయితే మనం చేస్తున్నాం. సో చివరి బండి ఇప్పుడు, అవును కదండి. సో ఒకసారి కల్చర్ గురించి ఏమన్నా 2 నిమిషాలు. సో సపరేట్గా అయితే బండి అంతా అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడదాం సార్, ఎందుకంటే లెక్కలో ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే పిల్ల వెళ్ళే విషయం